బ్యాక్గ్రౌండ్, ఈ వినయలు, ఈ టైటిల్, ఈ హీరోయిన్, అసలు ఆ ఎమోషను చాలా హై ఎక్స్పెక్టేషన్లో ఉండే విధంగా రామ్ సత్యనారాయణ చేస్తున్నాడు ఈ సినిమాని. కాకపోతే రామ్ సత్యనారాయణ ఎప్పుడూ కాస్టింగ్ సైడ్ కానీ, టెక్నికల్ సైడ్ కానీ, ఖర్చు పెట్టే సైడ్ కానీ ఆలోచిస్తుంటాడు. కానీ ఈ సినిమాకి అలాంటి ఆలోచన లేకుండా పెద్ద కాస్టింగ్తో, మంచి మంచి టెక్నీషియన్లతో, ఎక్కువ గ్రాఫిక్స్తో కూడినటువంటి ఈ సినిమా తీయటం మా అందరికీ ఆనందంగా ఉంది. ఈ సినిమా లోగో ఈజ్ వెరీ గుడ్, వెరీ ఎమోషనల్. డెఫినెట్గా ఈ సినిమా రామ్ సత్యనారాయణ 100వ సినిమాకి దగ్గరలో ఉన్నాడు కాబట్టి 90వ సినిమా ఒక మంచి మైల్ స్టోన్ అవ్వాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ, అలాగే పూర్ణాకి ఒక అరుంధతిలో అనుష్కలాగా ఈ సినిమాలో అలాంటి మంచి పేరు రావాలని, అలాగే సినిమా సూపర్ హిట్ అవ్వాలని, ఇక డైరెక్టరు శ్రీరాజ్ కష్టపడే మనస్తత్వం, అన్ని లొసుగులు, అన్నీ ఇవి బాగా తెలుసు ఒక మేకింగ్ చేయటంలో. డెఫినెట్గా ఈ సినిమా మంచి పేరు అతను తీసుకురావాలి. ఇక ఈ సినిమాలో శ్రీరాజ్, ధనరాజ్, శకలక శంకర్, యాక్చువల్గా శకలక శంకర్కి చాలా మంచి క్యారెక్టర్ అని చెప్పాడు రామ్ సత్యనారాయణ. మనోడు ఇంకా మన అందరినీ శకలక చేయాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ ఎంటైర్ టీంకి ఆల్ ది బెస్ట్ చెప్తాను. థ్యాంక్ యూ. ఇది మా భీమవరం టాకీస్లో 90వ సినిమా. ఈ సినిమాని శ్రీరాజ్ బళ్ళ మీద ఉన్న నమ్మకంతో, ధైర్యంతో అతనికి ఈ సినిమా ఇవ్వడం జరిగింది. ఈవేళ చిన్న సినిమాలు ఎక్కడ కూడా ఆడట్లేదు. ఒక కాస్టింగ్ కానీ, ఒక కంటెంట్ కానీ ఉంటేనే సినిమా ఆడుతుంది. ఇప్పుడు మనం ఏదో సినిమా తీసి రిలీజ్ చేసి చేతులు దులుపుకుంటాం ఉపయోగం లేదనే ఉద్దేశంతో వెయిట్ చేసి ఒక పూర్ణ గారు లాంటి ఒక గుడ్ లెగ్, అంటే ఆవిడ ఇప్పుడు 4 సినిమాలు చేశారు, 4 సూపర్ హిట్లు. ఒకటి సేమ్ టాపాకే 1, 2, 3, అలాగే రాజుగారి ఇంట్లో రాజుగారి గది, అలాగే అవును లాంటి సూపర్ హిట్లు చేసిన పూర్ణ గారిని ఈ సినిమా కావాలని అడగడం జరిగింది. ఆవిడ కథ విని నేను పలానా డేట్ ఇస్తానంటే వెయిట్ చేసి అప్పటిదాకా వెయిట్ చేసి ఆ సినిమాని ఈ రోజున స్టార్ట్ చేస్తున్నాం. ఇంకో విషయం ఏంటంటే, నేను దాసరి గారి కాంపౌండ్లో పెరిగాను. గురుగారికి షూటింగ్ ఎక్కడ పెట్టుకోమంటారు సార్ అంటే, సార్ ఇక్కడే పెట్టుకోరా, మా ఇంట్లో పెట్టుకున్నారు. ఎందుకంటే నేను ఆయన ఇంట్లో మనిషి కాబట్టి, ఈ కాంపౌండ్లో మేము పెరిగాం కాబట్టి, ఆయన ఉప్పు తిన్నాం కాబట్టి ఇక్కడ పెట్టుకుంటే నాకు ఆనందంగా అనిపించి నేను ఇక్కడ చేయడం జరిగింది. ఇక కళ్యాణ్ గారు నా ఇండస్ట్రీకి వచ్చినప్పటి నుంచి నాకు రైట్ హ్యాండ్, ఆయనకి నేను రైట్ హ్యాండ్, నాకు బ్యాక్ బోను కళ్యాణ్ గారే. అందుకు కళ్యాణ్ గారితో చేతుల మీదుగా ఈ స్విచ్ ఆను, మా గురుగారి చేతుల మీదుగా క్లాపు చేయడం జరిగింది. మరొక ముఖ్య వ్యక్తి మా డైరెక్టర్ రేలంగి నరసింహరావు గారు. నాకు మా సొంత ఊరు పాలకొల్లు అయింది. మాకు ఎప్పటి నుంచో నాకు చిరకాల మిత్రులైన, నన్ను అభిమానించే దర్శకులైన ఆయన చేతుల మీదుగా ఈవేళ ఫస్ట్ షాట్ డైరెక్షన్ చేయడం జరిగింది. అలాగే ఈ సినిమాకి మా మిత్రుడు ఫండిరాజు గారు అని ఎప్పటి నుంచో నాకు 15 సంవత్సరాల ఫ్రెండ్ అయినా, నేను సినిమా తీస్తానంటే వద్దు, సినిమా తీస్తే కొత్త వాళ్ళ సినిమా తీస్తే ఇండస్ట్రీకి నష్టం, మీకు నష్టం అని చెప్పడం జరిగింది. ఈ సినిమాకి మీరు నాతో వర్క్ చేయండి, మీకు అన్ని విషయాలు తెలుస్తాయి, అప్పుడు మీరు సినిమా తీద్దరు కానీ మీతో సినిమా తీస్తాను అని చెప్పి ఈ సినిమాకి ఆయన పార్ట్నర్గా చేర్చుకుని ఈ సినిమాకి ఆయన ప్రజెంట్గా వేసుకోవడం జరిగింది. ఇలాగా ఒక మంచి సినిమాకి ఏం కావాలో అన్ని టెక్నికల్గా కానీ ఇంకోటి కానీ అన్నీ ఏర్పాటు చేసి శ్రీరాజ్కి అప్పచెప్పడం జరిగింది. శ్రీరాజ్ మీద నాకు అపారమైన నమ్మకం ఉంది. ఎందుకంటే అతను ఆల్రెడీ నాకు 2 సినిమాలు చేశాడు. ఆ 2 సినిమాలు కూడా బడ్జెట్లో కానీ టెక్నికల్గా కానీ ఎక్కడ కాంప్రమైజ్ అవ్వలేదు. అలాగే అతన్ని అభిమానించి ఒక టీం ఉంది, కెమెరామెన్ కన్నా గారు. ఆయనకి ఎన్ని లక్షలు ఇచ్చామో, ఎన్ని కోట్లు ఇచ్చామో అని అడగలేదు. నాకు ఒక మంచి సినిమాకి ఆయనకి నాకు వర్క్ చేశారు 2 సినిమాలు కూడా. మొన్నే ఒక సినిమా వర్క్ చేస్తే దాన్ని రామ్ గోపాలం గారు చూసి, ఇతను మంచి కెమెరామ్యాను, ఇతను నెక్స్ట్ మన సినిమా ఇద్దామని చెప్పడం జరిగింది. అప్పుడు రామ్ గోపాలం గారిని పరిచయం చేశాను. నేను అదే ఆయనకి ఇచ్చిన నామినేషను. ఎందుకంటే ఒక రామ్ గోపాలం లాంటి వ్యక్తి, ఇతను మంచి కెమెరామ్యాన్, ఎవరో ఇతను పిలిపించురా అని పిలిపించుకునే స్థాయికి ఆయన తీశారంటే షార్ట్, అది గ్రేట్ అచీవ్మెంట్గా ఆయన ఫీల్ అయ్యారు, చాలా ఆనందపడ్డాడు. ఆ కర్ణ గారు ఈ సినిమాకి కెమెరామెన్గా పనిచేస్తున్నారు. అలాగే కొత్త టెక్నీషియన్ అందరినీ ఈ సినిమాకి పరిచయం చేస్తున్నాం. వాళ్ళందరూ కూడా శ్రీరాజు మీద ఉన్న అభిమానం కొద్దీ సినిమాకి వర్క్ చేస్తున్నారు. వాళ్ళందరికీ ఈ సినిమా ఒక కొలమానంగా ఉండి ఇది ఒక మార్క్గా వాళ్ళందరికీ నిలుస్తాను నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా.
ఇలాగ నాకు సహకరించిన మిత్రులందరికీ మరొకసారి ధన్యవాదాలు తెలియజేస్తూ పూర్ణ గారు ఈ సినిమాతో ఇందాక మా కళ్యాణ్ గారు చెప్పినట్టు ఒక మరో అరుంధతి లాంటి క్యారెక్టర్ చేసి ఆవిడకి నాకు నా బ్యానర్కి వాల్యూ ఇచ్చేలాగా ఆవిడకి ఎలాగ ఆల్రెడీ ఆర్టిస్టు గొప్ప ఆర్టిస్టు ఆవిడ గుడ్ లెగ్ అని చెప్పాను కాబట్టి ఇవన్నీ మాకు సినిమా కలిసి వస్తాయి. అవంతిక రాబోయే రోజుల్లో అద్భుతమైన ఒక మంచి దృశ్యకావ్యంగా మీ అందరికీ అందిస్తానని చెప్పి తెలియజేస్తున్నా. ఫైనల్కి వచ్చేస్తున్నాడు ఆయన. 99 అనేదే లక్కీ నెంబర్. ముందు వరల్డ్ వైడే 9 లక్కీ నెంబర్. రెండోది దీంట్లో లక్కీ పూర్ణ. ఆవిడ చేసిన సినిమాలు అన్ని హిట్ సినిమాలే మీకు నిజంగా కూడా చెప్పాలంటే. అలాగే టైటిల్ అవంతిక వినడానికి ఎంత చక్కగా ఉందంటే అంత చక్కగా ఉండి భాషలో మన తెలుగు భాషలో మొట్టమొదటి అక్షరంతో స్టార్ట్ అయిన అవంతిక. సో ఇన్ని లక్షణాలు ఈ బేవారం టాకీస్ అవంతిక సినిమాకి కనిపిస్తూ ఉన్నాయండి. అవంతిక నా కెరియర్లో యాక్చువల్లీ ఇది సెకండ్ మూవీ టైటిల్ నేమ్ అవంతికలో. అండ్ థ్యాంక్స్ టు ప్రొడ్యూసర్ సార్ రామ్ సార్. అండ్ ఐఎమ్ వెరీ ప్రౌడ్ బికాస్ ఇండస్ట్రీలో ఇట్స్ మీన్ లైక్ 10 years, బట్ ఇట్స్ to be the first shot in front of such a big legend. That's sir, it's been like my happiest day in my life, I can say today. And director sir Sriraj sir, first time when they came and tell me the outline, as everyone said, it's like another Arundhati. So to do a character like that, it's been a pleasure. And cameraman sir, it's my second film. Very proud to work with him again. All the legends, Funny sir, the associate producer, and once again thank you so much. And everyone was telling that lucky heroine, but this is credits goes to the director and the script and the producer. That is why the movie is becoming a hit. If the script is good, the direction, the whole technicians comes good, the movie is hit. So I'm very sure this movie is going to be one of in that list. Avantika is going to be the other biggest hit film in my career, I'm very sure. And once again thank you so much, and everyone, all the media's press, thank you so much for supporting me. Thank you. అవంతిక లాంటి ఒక పెద్ద ప్రాజెక్ట్ని నమ్మి నాకు అప్పచెప్పినందుకు, డైరెక్ట్ చేయమని అప్పచెప్పినందుకు ముందుగా రామ్ సత్యనారాయణ గారికి మనస్ఫూర్తిగా నాకు థ్యాంక్స్ చెప్తున్నాను. అలాగే ఫణిరాజ్ గారికి కూడా. ఇలాంటి ఒక ప్రాజెక్ట్ని నా కెరీర్లో ప్రెస్టీజియస్గా చేస్తున్నాను. దీనికి దాసరి గారు లాంటి ఒక మహాదర్శకులు, మహానుభావులు ఆయన వచ్చి క్లాప్ ఇవ్వడం, అలాగే కళ్యాణ్ గారు స్విచ్ ఆన్ చేయడం, అలాగే అలాగే నరసింహరావు గారు నా ప్రియ దర్శకులు, ఆయన చాలా ఇష్టమైన ఆయన ఫస్ట్ షాట్కి డైరెక్ట్ చేయడం అనేది నాకు చాలా హ్యాపీగా ఉంది. నేను ఈ స్టోరీ లైన్ చెప్పగానే పూర్ణ గారు నన్ను నమ్మి ఆ లైన్ ఆవిడికి నచ్చి ఎంత బిజీ షెడ్యూల్ ఉన్నా కూడా నా కోసం డేట్స్ అడ్జస్ట్ చేసి ఈ సినిమాకి చేస్తున్నందుకు పూర్ణ గారికి నేను మనస్ఫూర్తిగా థ్యాంక్స్ చెప్తున్నాను. అలాగే కర్ణ గారికి, కెమెరామెన్ కర్ణ గారికి, ఇంకా ఇందులో ఉన్న మెయిన్ టెక్నీషియన్స్ అందరికీ, తర్వాత గీతాంజలికి, మిగిలిన టెక్నీషియన్స్కి, ఎడిటర్ సోమేష్ కానీ, మిగిలిన మన రైటర్ క్రాంతి సైనా గారికి కానీ అందరికీ థ్యాంక్స్ చెప్తున్నాను, మనస్ఫూర్తిగా థ్యాంక్స్ చెప్తున్నాను. డెఫినెట్గా ఈ సినిమాని నా శాయశక్తిలా కష్టపడి విజయవంతం చేయడానికి, మంచిగా చిత్రీకరణ చేయడానికి నేను నా శాయశక్తిలా కష్టపడతాను. హోల్ టీంకి అందరికీ శుభాభినందనలు. థ్యాంక్ యూ సో మచ్. సోషియలే ఒక బలుల గురించి, అంటే సొసైటీలో కొంతమంది మూఢనమ్మకాలు, ఇలా బలి చేస్తే, ఎవరినన్నా బలి చేస్తే మనం సొసైటీలో పేరు ప్రతిష్టలు సంపాదించవచ్చు, డబ్బు సంపాదించవచ్చు అని చాలామంది ఫూలిష్గా ఎలాంటి చిన్నపిల్లల్ని ఎలా బలి చేస్తారు, పెద్దవాళ్ళని ఎలా బలి చేస్తారు అనే టాపిక్ తీసుకున్నాను. అది మూల కథ. అది దాని ద్వారా వెళ్తుంది. ఇట్స్ నాట్ ఏ ఫ్యాంటసీ ఫిల్మ్ అండ్ ఎపిక్ ఫిల్మ్. దిస్ ఇస్ ఎ సోషల్. లైన్ రివీల్ చేస్తే కరెక్ట్గా ఉండదని నేను పూర్తి వివరాలు చెప్పలేకపోతున్నాను. చాలా టెరిఫిక్ లైను. అంటే ప్రజెంట్ సొసైటీలో ఉన్న ఒక ప్రాబ్లమ్ని తీసుకున్నాను, ఆ ప్రాబ్లమ్ని చేస్తున్నాము. అందులోనే మెయిన్ పాత్రని పూర్ణ గారు పోషిస్తున్నారు. అద్భుతమైన లైన్ ఇది. అంటే అద్భుతమైన అందరూ చెప్తారు, అది చూసిన తర్వాత మీరు చెప్పాలి. అయితే రివీల్ చేయడం అంత కరెక్ట్ కాదు కాబట్టి చెప్పలేకపోతున్నాను. ఇట్స్ ఎ టెరిఫిక్ లైన్. థ్యాంక్ యూ సో మచ్. ఇది నాకు సెకండ్ పిక్చర్, చాలా హ్యాపీగా ఉంది. అందులో ఈరోజు దాసర్ గారి చేత ఓపెనింగ్ అయ్యింది. అండ్ శ్రీరాజన్ లాస్ట్ పిక్చర్ డైరెక్ట్ చేసినప్పుడే అన్నాడు, సెకండ్ పిక్చర్ చేసినప్పుడు కన్ఫర్మ్ నువ్వు ఉంటావని. అలాగే ఆ మాట, ఆ ప్రామిస్ నిలబెట్టుకొని నాకు ఈ ప్రాజెక్ట్ మళ్ళీ చెప్పి ఓకే చేశాడు.
అండ్ అది కూడా ఇంత పెద్ద ప్రాజెక్ట్లో నాకు ఆఫర్ ఇవ్వడం అన్నది నాకు చాలా హ్యాపీగా ఉంది. అండ్ సార్ది అందులో రామ్ సత్యనారాయణ గారిది 90th పిక్చర్ అవ్వడం ఇంకా హ్యాపీగా ఉంది. అండ్ లాస్ట్ పిక్చర్ ఎంత ఆడియన్స్కి రీచ్ అయిందో ఇది దాని డబుల్ రీచ్ అవ్వాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. లో ఇది రెండో సినిమా నాకు. శ్రీరాజ్ గారితో కూడా రెండో సినిమా. రామసత్యనారాయణ గారు నన్ను డైరెక్టర్గా నమ్మి ప్రాజెక్ట్ ఇచ్చారు. అతన్ని నమ్మకాన్ని నిలబెట్టుకోవడానికి మ్యాక్సిమం ప్రయత్నం చేస్తాం. నాకు ఎక్కువ మాట్లాడలేదు. నమస్కారం. ఇంత పెద్ద ప్రాజెక్ట్లో నేను కూడా ఒక పార్ట్ అయినందుకు ఐఎమ్ ఫీలింగ్ వెరీ ప్రౌడ్. ఈ సినిమాకి ఇంతమంది పెద్దల ఆశీర్వాదాలు ఉన్నాయి. డెఫినెట్గా ఈ మూవీతో శ్రీరాజ్ కానీ ఈ టీం మొత్తం అంతా సక్సెస్ అవుతారని నా నమ్మకం.